ఎప్పుడైనా ఒక కోరిక పుడితే అది తీర్చుకోవచ్చా తీర్చుకోకూడదా, దీనికి ఒకటే అగ్ని పరీక్ష. ఇది ధర్మం అన్న చట్రంలోకి ఇముడుతుందా, అదొక్కటే చూడాలి. ఇముడుతుంది, తీర్చేసుకో, ఏమీ దోషం లేదు. అది నిన్ను భగవంతుడికి దగ్గర చేసేస్తుంది. అది ధర్మచట్రంలోకి ఇమడదు, తీర్చుకోవద్దు. అది పాపము కింద పరిణమిస్తుంది. అది పాపమే ఈశ్వరుణ్ణి చేరకుండా ప్రతిబంధకం. అదే సమస్త దుఃఖములకు కారణమవుతుంది. అందుకనప్పుడు చెయ్యకు, ఆ పని విడిచిపెట్టేసి. కాబట్టి ధర్మము అనబడేటటువంటి చట్రంలోకి ఇమిడినటువంటి కోరిక తీర్చుకోవాలి. కానీ మనసుకు ఒక బలహీనత ఉంటుంది. అది ఒక కోరిక చెప్పేటప్పుడు ధర్మచట్రంలోకి ఇముడుతుందా ఇమడదా అది చూడదు. అది దానికి కోరిక ఒకటే చెప్తుంది, అదే పనిగా చెప్పేస్తుంటుంది. కొన్నాళ్ళు నువ్వు మనసుతో మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. మనసు వంక తిరిగి ఓ చాలా సంతోషం చెప్పావు, కానీ ధర్మచట్రంలోకి ఇమడదు, తీర్చడం కుదరదు, పో. మీరు అలా ఒక్కమారు చెప్పారని ఇంకా ధర్మచట్రంలోకి ఇమడని కోరికలు మనం చెప్పినా జీవుడు వినడం, మనం చెప్పద్దు అన్నదేం ఊరుకోరు, చెప్తూనే ఉంటుంది. రామకృష్ణ పరమహంస ఒక ఉపమానం చెప్పేవారు. ఒక ఆయన కుక్కని పెంచాడు. ఆ కుక్కని రోజు ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం అలవాటు చేసుకున్నాడు. అది ఆయన మూతి నాకుతుంది, గడ్డ నాకుతుంది, బుగ్గలు నాకుతుంది. ఆయన దాన్ని ఎంతో ప్రేమగా కౌగిలించుకుంటాడు. ఒక ఆయన ఇంటికి ఎవరో పెద్ద మనిషి వచ్చాడు. ఏమిటా నీకు ఎంత ప్రేమ ఉన్నా కుక్కని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కౌగిలించుకుని అది నిన్ను ముద్దెట్టుకోవడం, నాకడం, అటువంటి పనులు చేయకూడదు, అసహ్యంగా ఉంటుంది. కుక్క మీద ప్రేమ ఉంటే ఉంచుకో, ఎక్కడ వరకు ఉండాలో అక్కడ వరకు ఉండాలి. అంతేగాని కుక్క ఒళ్ళోకి వచ్చి నాకడం ఏమిటి, తప్పది అన్నాడు. ఆయన ఏం చేశాడు, అయితే నాన్నగారండి ఇవాళ నుంచి కుక్కని ఒళ్ళోకి ఎక్కించుకోను, పెంచుకుంటానంటే. కుక్కని తీసి పక్కన పెట్టేశాడు. ఈయన అనుకున్నాడు కుక్కను వదిలేద్దాం, కుక్కని ఒళ్ళోకి ఎక్కించుకోవద్దని. కుక్కకి తెలియద్దా విషయం? కుక్క ఏం చేస్తుంది, మళ్ళీ పరిగెత్తుకొచ్చి ఒళ్ళో కూర్చుంటుంది. ఈయన ఒక్కడి కొట్టాడు, బాగుంది అని అది వెళ్ళిపోయింది. కానీ కుయ్యి 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 కుయ్యనో అరగంట ఊరుకుంటుంది. మళ్ళీ కాసేపు ఆగి, అదే శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, పురాణ వైరాగ్యం అంటే. మళ్ళీ కాసేపు ఆగి మళ్ళీ వచ్చి ఒళ్ళోకి ఎక్కుతుంది. వచ్చినప్పుడల్లా మూతి మీద ఒకటి కొడితే 10 రోజులు పోయిన తర్వాత దూరం నుంచి చూసి ఇలా కాళ్ళు జాపి కుయ్యి కుయ్యి అంటుంది తప్ప మీదకి ఎక్కదు.